ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం మోసాలైతే ఎక్కువైపోతున్నాయి. ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో అన్నీ కూడా వ్యవసాయ భూములైతే అమ్ముతూ ఉన్నారు. ప్లాట్ అంటూ అమ్మే భూమి నిజంగా ఫార్మ్ ల్యాండా? లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా చెక్ చేయాల్సిందైతే ఏముంటుంది? ఆ భూమి ఎవరిది? కేసులున్నాయా? లేక రికార్డులు కూడా ఎలా ఉన్నాయి అనేది మొత్తం మీకు ఎక్కడ తెలుసుకోవాలి? బ్రోచర్‌లో ఫార్మ్ ల్యాండ్ అని ఉన్నా హెచ్ఎండిఏ లేదా డీటీటీసీ అనుమతి లేకపోతే మాత్రం అది చట్టబద్ధం అయితే కాదు. పహాని, 1బీసీ, ఈసీ లాంటి డాక్యుమెంట్లు వెరిఫై అయితే చేయాలి. అలాగే వ్యవసాయ భూమిని ప్లాట్‌లాగా చేయాలంటే నాలా అనుమతి అయితే తప్పనిసరిగా అవసరమైతే ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోకుండా మాయమాటలకే అడ్వాన్స్ ఇస్తే మీ డబ్బైతే ఎళ్ళిపోతుంది. ఫార్మ్ ల్యాండ్ కొనాలంటే లీగల్‌గా క్లీన్ టైటిల్‌గా అయితే ఉండాలి. మ్యుటేషన్ కూడా మీ పేరు మీద అయితే ఉండాలి. చివరగా చెట్లు నాటిస్తాం, రెంటల్ ఇస్తాం, విల్లా ఫార్మ్స్ ఇస్తాం అని ప్రకటనలు అయితే ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ లీగల్‌గా మాత్రం ముందడుగైతే ఉండదండి. అది ఏ విధంగా ఉంటుంది నేను మీకు పూర్తి సమాచారం అయితే కింద డిస్క్రిప్షన్‌లో వీడియో అయితే ఉంటుంది చూసేయండి.